హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఆసరా పెన్షన్కి సంబంధించింది. అండ్ మన హెల్ప్ ఇన్ తెలుగు ఛానల్లో అనేది ఓకేనా ఒక సపోర్ట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ది. ఓకేనా, సో ఎవరైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళు ఏ కేటగిరీ అయినా వాళ్ళు సరే ఓకేనా. సో ఇప్పుడు చాలామందికి పెన్షన్స్ కట్ అవుతాయి, ఆగిపోతాయి. అండ్ కొంతమందికి కొత్త పెన్షన్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ కొంతమందికి పెన్షన్స్ అనేది కట్ అవుతాయి తెలుసో తెలియకో. సో అలా అర్హులైన వాళ్ళకి అనేది మన ఛానల్ అనేది హెల్ప్ ఉండడం జరుగుతుంది. సో మీరు అనేది కాంటాక్ట్ అవ్వచ్చు, కింద వాట్సాప్ గ్రూప్ ఉంది. అండ్ మీ యొక్క ఇష్యూ అనేది మన ఛానల్ ద్వారా అనేది ప్రభుత్వం దృష్టికి అనేది తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్లీజ్ మీరు అనేది సపోర్ట్గా ఉండాలంటే కింద మనది ఒక గ్రూప్ ఉండాలి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్లో విజిట్ అయ్యారో సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్ప్ ఇన్ తెలుగు అనేది చాలామందికి అనేది మన తెలంగాణ పీపుల్కి చాలా అనేది యూజ్ అవుతుంది. రాను మన హెల్ప్ ఇన్ తెలుగు ఛానల్లో అనేది చాలా నాలెడ్జబుల్ వీడియోస్ అనేది అప్లోడ్ అవుతాయి. పథకాలు కానివ్వండి, గవర్నమెంట్స్ జాబ్స్ కానివ్వండి, ఓకేనా. అండ్ హెల్ప్ అందుకనే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిన అనమాట. ట్యాగ్ లైన్ అని పెట్టడం జరిగింది. ఓకేనా, ఆల్వేస్ మీకు సపోర్ట్ ఉంటుంది మన ఛానల్. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పెన్షన్ పైన. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే సో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో చాలామంది అనేది ఇవాళ 20 తారీఖు అనేది రావడం జరిగింది. పెన్షన్స్ అనేది ఇంకా అకౌంట్లో పడలేదు. పెంచిన పెన్షన్స్, కొత్త పెన్షన్స్ వదిలేసి ఏదైతే నార్మల్గా పెన్షన్స్ అనేది ప్రభుత్వం ఉన్న పెన్షన్స్ అనేది కరెక్ట్ తేదీన క్రెడిట్ అనేది చేస్తే బాగుంటుంది. మాకనేది చాలా పెన్షన్స్ అనేది చాలా యూజ్ అవుతున్నాయి. మేము అనేది డైలీ క్యాలెండర్లో డేట్ని చూస్తున్నాం, ఈనాడు క్రెడిట్ అవుతుంది, కానీ మా అకౌంట్లో మాత్రం డబ్బులు అనేది పడడం లేవు. ఎప్పుడు వస్తుంది పెన్షన్ అనేది అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మ్యాక్సిమంగా మనం డేట్స్ నేను చెప్పినట్టు చూసుకుంటే 20 తారీఖు, రేపు 21, ఓకేనా, 22కి పంపిణీ చేయవచ్చు. ఓకేనా, ఫైనల్గా మీకు ఏదైతే పెన్షన్స్ అయితే ప్రతి నెల అందుతున్నాయో ఆ పెన్షన్స్ అనేది ఆ డేట్కే అందడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కొంతమందికి 28కి అందొచ్చు, కొంతమందికి 29కి అందొచ్చు, కొంతమందికి వచ్చే నెల 1కి అందొచ్చు. ఓకేనా, సో డిస్టిక్ వైజ్గా అనేది ఆ పెన్షన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ అనేది పెట్టుకోకండి, అందరికి అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో ఓకేనా. అందుకని మీకు నేను చెప్పిన స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, మీ పెన్షన్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయా, మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ ఉందా. ఓకేనా, సో ఇదంతా మీరు కరెక్ట్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా పెన్షన్స్ అనేది మీ అకౌంట్లో పడతాయి. ఆటోమేటిక్గా మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం కాదు పెన్షన్ తీసుకోవడానికి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకేనా, ఈ మంత్ ఎండింగ్ దాకా వెయిట్ చేయండి. తర్వాత అనేది ఏదైనా అప్డేట్ వస్తే డెఫినెట్గా మీ ముందు నేను పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.